Welcome to Omsis My School. Okay, and so far you are completed some intermediate first year second year lessons. Today onwards, and we will continue intermediate also later. But today we will start the new topic for the competitive examination purpose. Test syllabus 2021. The government will ready to give notification for the TET examination for all the DED, BED competitive examination students. Keep in mind now time is very important for the preparation. Okay, the government ready to give the notification from the notification TET before going to conduct examination DSC. Before that they want to give the TET. ఓకే ఈ టెట్ మనకి ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అనేసి గవర్నమెంట్ మనకు చెప్తూ ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఫాలో అస్ టుడే ఆన్వర్డ్స్. టెట్ కమింగ్ డేస్ యూ విల్ గివ్ ద సైకాలజీ వీడియోస్, సైకాలజీ లెసన్స్ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, తెలుగు గ్రామర్, ఆల్ దిస్ విల్ కవర్ హియర్. ఓకే, జస్ట్ టుడే వాంట్ టు వాట్ ఆర్ ద సిలబస్ ఇస్ దేర్, ద ప్యాటర్న్ ఆల్రెడీ నో. వన్స్ అగైన్ we want to go through సిలబస్ ఒకసారి చూద్దాం. హెచ్జిటి అండ్ ఆల్ అసిస్టెంట్ స్టూడెంట్స్, స్కూల్ అసిస్టెంట్ స్టూడెంట్స్. అయితే ఈసారి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అనేసి అంటున్నారు గవర్నమెంట్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది టెట్లో కలిపి పెడతాడా లేకపోతే విడిగా కలిపి పెడతాడా అనేది ఇంకా ఎస్ దే ఆర్ సర్చింగ్ నౌ, దే ఆర్ గోయింగ్ టు డిస్కసింగ్. అంటే ఇంకా అది డిస్కషన్లో ఉంది, ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత మనం చెప్తాం మీకు. అయితే వాళ్ళు రెండు రకాలుగా అనుకుంటున్నారు. టెట్లోనే ఆ ఇంగ్లీష్ని ఎక్కువ మార్కులు అడిగే అవకాశం ఒకటి, రెండోది విడిగా టెట్ ఎగ్జామ్ కాకుండా టెట్తో పాటుగా విడిగా ఇంగ్లీష్కి ఒక 100 మార్క్స్కి అడిగి దాంట్లో క్వాలిఫై మార్క్స్ పెట్టాలా లేకపోతే ఇందులో అడిద్దామా అనేసి వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. ఏమైనా ఇంగ్లీష్కి అధిక ప్రాధాన్యం ఉంది. There is an importance of they want to test the English ability, English proficiency. Please, my dear students, keep in mind, if you are able to do the English and you want to improve the English grammar, so English is a vital role. Already I told you yes on my videos. Okay, so those who are very interested and skill in the English, definitely they will reach the TET examination, and if you get the 120 out of 150, definitely will get the post in the DS examinations. Okay, keep in mind all of you, English is a vital role here. Okay, now we can see that SGT syllabus already మీకు తెలుసు. ఒకసారి తెలుగు 24+6 అంటే 24 మార్క్స్, గ్రామరు, మిగతాది మెథడాలజీ ఓటాబికి 150కి మనకు తెలుసు కదా. ఇవి మనకి సెకండ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చూసుకుంటూ ఉండాలి. అంటే 6th క్లాస్ అంటాడు ప్రతి లెసన్ నుంచి గ్రామరు, అది ఏదైతే గ్రామర్ ఉందో తెలుగులో మనకి దాని రిలేటెడ్ ఒకసారి 7th 8thలో అవసరమైతే 9th 10th వరకు వెళ్ళిపో అవసరం ఉంటుంది ఒకసారి. సైకాలజీ 24 మార్క్స్ ప్లస్ 6 పెడగాగి అంటాడు. నెక్స్ట్ ఇంగ్లీష్ 24 మార్క్స్ ఫర్ ద గ్రామర్ ప్లస్ పెడగాగి అంటే మెథడాలజీ లాగా మనకి ఉంటుంది. మిగతాది ఈవీఎస్ సైన్స్ అండ్ మ్యాథ్స్, సోషల్ అండ్ మిక్స్ అయ్యి మనకి 60 మార్క్స్. ఇందులోనే మెథడాలజీస్ ఇంగ్లీష్, మ్యాథ్స్ మెథడాలజీ, సోషల్, సైన్స్ మెథడాలజీ అన్నీ మిక్స్ అయిపోతాయి. అంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ మీన్స్ పెడగాగి. టోటల్లీ 150 marks for the HGT student. Definitely, my dear students, friends, definitely we have to score the 120 out of 150. 150కి 120కి మీరు స్కోర్ చేసినట్లయితే డెఫినెట్గా HGTలో పోస్ట్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. Who are get the 120 out of 150, definitely they will get the job DSC this year 2021. గ్యారెంటీగా ఈ సంవత్సరం మనకి ఈ గవర్నమెంట్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఆల్
స్కూల్ అసిస్టెంట్ ఫర్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్. మనకు తెలుగు గ్రామర్ ప్లస్ పెడగాగి 24 ప్లస్ 6 పెడగాగి. అండ్ సైకాలజీ 24 మార్క్స్ ప్లస్ పెడగాగి. అండ్ ఇంగ్లీష్ గ్రామర్, టోటల్లీ గ్రామర్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్, టెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, past degree, compare degree, yes, all the prepositions, different types of grammar are there. So 6 marks plus methodology. Here fourth option, content, maths background, those are the background of BSc maths, 44 plus 16, 44 marks for the content plus remaining methodology. And సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఒకే సిలబస్ రాస్తారు. అయితే లాంగ్వేజ్ మాత్రం విడివిడిగా ఉంటాయి. సైన్స్ వాళ్ళు మ్యాథ్స్, సైన్స్, బయాలజికల్ అంతా కూడా ఒకే పేపర్ రాస్తారు. వాళ్ళు మెథడాలజీ కూడా విడివిడిగా, మెథడాలజీ కూడా దానికి తగ్గట్టుగా ఇస్తాడు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ. సోషల్ సెపరేట్లీ. Social subject is the separately 44 marks for the content, remaining methodology, totally 60 marks. And languages, Telugu, English, Hindi separated, okay, content separate, methodology separate, 60 marks. So 30 30 30 90, finally 60 equal to 150. Here also, my friends, you will get the 120 out of 150. Definitely you will score in the DSC. DSC అక్కడ 80 మార్క్స్, అలాగే ఈ స్కోర్ అందులో ప్లస్ అవుతుంది. అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ కండక్ట్. నౌ ద గవర్నమెంట్ రీసెంట్లీ దే వాంట్ టు కండక్ట్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ టెస్ట్. హౌ దే కండక్ట్ ఇన్, వేర్ ద కండక్ట్ ఇన్, ఎక్కడ ఎలా కండక్ట్ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ మనకి ఇవ్వలేదు, ఇస్తారు రాబోయే వీడియోస్లో మనం చెప్తాం. అయితే టెట్లోనే మ్యాక్సిమం ఇంగ్లీష్ని ఒక 30 మార్క్స్ ఎక్స్ట్రా కలపాలా, అంటే ఉన్న 30కి ఇంకో 30 ప్లస్ కలిపితే 60 మార్క్స్ అవుతాయి. లేకపోతే ఈ టెట్ ఎగ్జామ్ పాటుగా ఇంకో ఎగ్జామ్ ఇంగ్లీష్ మీద ప్రత్యేకంగా ఓన్లీ గ్రామర్ మీద పెట్టినట్లయితే అందులో కనీసం క్వాలిఫై మార్క్స్ పెట్టే విధంగా ఆలోచిస్తున్నారు. జస్ట్ క్వాలిఫై ఫర్ ద ఇంగ్లీష్. Then you are going to next level DSC. So the government will plan like that. Please follow me, and remaining videos I will give you. Okay, please my dear friend, first of all subscribe the channel and like and share. Press the bell button. Please subscribe and follow the remaining psychology classes. Okay, thank you. Bye.